అధ్వాన్నము అధ్వానం. అధ్వ అంటే బాట, దారి. అధ్వగులు అంటే ప్రయాణికులు, బాటసారులు. అధ్వాన్నము అనే పదం అధ్వ అన్నము నుంచి వచ్చింది. ప్రయాణాలలో తిండి సరిగా ఉండదు కాబట్టి ఆ పరిస్థితిని వర్ణించే పదం క్రమేపీ అర్ధ వ్యాకోచం పొంది పాడైపోయిన మొదలైన అర్థాలు సంతరించుకుంది. అధ్వన్ శబ్దం మరొక శబ్దంతో సమసిస్తే, సమాసం ఏర్పాటు చేస్తే అప్పుడు అధ్వన్ బదులు అధ్వ నే వాడతారు. ఇప్పుడు అధ్వన్ శబ్దం అన్నం అన్న శబ్దంతో కలిస్తే అధ్వన్ అన్నం, అధ్వ అన్నం, అధ్వాన్నం. అంటే దారిలో దొరికే అన్నం తిండిని అధ్వాన్నం అంటారు సంస్కృతంలో. దీనికి సరియైన తెలుగు మాట దారి బత్తెము. పూర్వకాలంలో కాలినడకన ప్రయాణం చేసేవారు. మార్గామధ్యలో వంటలు చేసుకునేవారు. సరియైన కూరగాయలు లేక చింతకాయ వంటివి రాయితో దంపి సరిగ్గా నలగక ఉడికి ఒడకని అన్నం తినవలసి వచ్చేది. ఏమాత్రం రుచి ఉండేది కాదు. అయినా తినక తప్పదు. అటువంటి భోజనాన్ని అధ్వాన్నం అనేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు పెద్ద పెద్ద వ్యాపారులకు తప్ప సామాన్య జనాలను ఇప్పటిలా పొవ్వుగూర్లకు మాటిమాటికి తిరిగే పనుండేది కాదుకదా. తీర్థయాత్రలకు వెళ్లేవారు కూడా పెద్ద గుంపుగా కావాలసిన సామానులను తీసుకుని వెళ్లి వండుకుంటూ తినేవారు. సత్రాలుంటే సరేసరి ఓరుగల్లులాంటి మహానగరాల్లో తప్ప పూటుకుళ్ల ఇళ్లుకూడా తక్కువే కాబట్టి దారిలో అన్నం కొనునుక్కుని తినవలసి వస్తే అది ఎంత శ్రేష్టంగా ఉండేది కాదు. కాబట్టి నాసిరకమైన దాన్ని అధ్వాన్నం తో పోలుస్తూ యుండేవారు. అధ్వాన్నంలా ఉంది అనే ప్రయోగం ఏర్పడింది. మొత్తానికి బయటి తిళ్ళు ఎక్కువ తినకూడదు అనే ఆరోగ్య సూత్రాన్ని మనకు అధ్వాన్నం గుర్తుకు చేస్తూ యుంటుంది. అధ్వానం లేక అధ్వాన్నం అని మనం వాడే పదం సంస్కృతం నుంచి వచ్చినది అయితే శబ్ద స్వరూపం బట్టి సంస్కృతం నుంచే తెలుగులోనికి వచ్చే అవకాశమున్నట్లనిపిస్తున్నది. ఇప్పుడు మనం తెలుగులో ఈ శబ్దాలను భరించరాని అసహ్యముగానున అనే అర్థాల్లో వాడుతున్నాము. ఇక అధ్వానం చూద్దాము. సంస్కృతంలో అధ్వన్ అన్న శబ్దానికి దారి, మార్గం అనే అర్థాలున్నాయి. దీని ద్వితీయ విభక్తి రూపం అధ్వానం అంటే దారిని, మార్గాన్ని అనే అర్థాలొస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ ద్వితీయ విభక్తి రూపంలో యున్న శబ్దాన్నే తెలుగులో ప్రాతయర్థాలలో వాడేవారు. అంటే మనం తెలుగులోనికి తీసుకునేటప్పుడు మార్గము, దారి అన్న అర్థాలకే అధ్వానం ను వాడుకోవచ్చన్నమాట. అయితే మనం తెలుగులో దారి అనే అర్థంలో అధ్వానం ను వాడటం లేదు కదా. ఈ అర్థానికి ఎలాంటి పూర్వకవిప్రయోగాలు చూపెట్టలేదు. కాబట్టి ఈ అర్థాన్నిచ్చే ఈ రూపం ఇప్పుడు మనం వాడే అర్థానికి భరించలేని అసహ్యంగా యున్న అధ్వానం అధ్వాన్నం కు మాతృక అవ్వదు. ఇంకొకలా చూద్దాం. ధ్వని అన్న అర్థాన్నిచ్చే ధ్వానము అని ఒక శబ్దముంది. ధ్వని లేకపోవటం అధ్వానం. అందుకే మూగది, ధ్వని లేనిది అనే అర్థాలిచ్చారు. దీనినే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఎక్కడ ధ్వానముండదో అటువంటి చోటును అధ్వానం అనవచ్చు. న ధ్వానం అస్య బహువ్రీహి సమాసం. కాబట్టి చడిచప్పుడులేని చోటు నిశ్శబ్దంగా అరణ్యప్రాయమైన చోటుకూడా అధ్వానం అవుతుంది.